శ్రీ రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకునే కార్యక్రమం మొదలెట్టారు. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్, అలాగే ఔటర్ చుట్టూ రావాల్సిన ఏర్పాట్లు చాలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చూస్తే ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలా చూస్తున్నారు సార్? అంటే ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ పైన ఫోకస్ తప్పదు. ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో 40% తెలంగాణకున్న ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో 40% హైదరాబాద్ నుంచి వస్తాయి. మీరు హైదరాబాద్ అనేది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో కూడా 1/3 ఉంటుంది హైదరాబాద్. అందువల్ల ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ వాజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్. అందులో తెలంగాణ వచ్చాక అదొక ప్రధానమైన సోర్స్. అందువల్ల ఒకప్పుడు నగరాలంటే నెగిటివ్ కాన్సెప్ట్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ రకమైన భావన పోయింది. నగరాలు అనేది ఎకనామిక్ ఇంజన్స్గా, గ్రోత్ ఇంజన్స్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. అంటే సిటీ బేస్డ్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు మీరు అమెరికాలో ఒక మాన్హట్టన్ నగరం, న్యూయార్క్ నగరం తీసుకుంటే ప్రపంచంలో అనేక దేశాల జీడిపి కన్నా న్యూయార్క్ జీడిపి ఎక్కువ. నాకు తెలిసినంతవరకు ఒక 100 దేశాల జీడిపి కన్నా కూడా న్యూయార్క్ జీడిపి ఎక్కువ. అందువల్ల ఒక్క న్యూయార్క్ నగరమే ప్రపంచంలో మోర్ దెన్ 100 కంట్రీ జీడిపి కన్నా ఎక్కువ. అందువల్ల ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్గా వస్తున్న మోడర్న్ ఎకనామిక్ ట్రెండ్ ఏంటంటే సిటీస్ ఆర్ గ్రోత్ ఇంజన్స్ ఫర్ ఎనీ ఎకానమీ. ఇప్పుడు మీకు భారతదేశ ఎకానమీలో ముంబై నగర పాత్ర, అమెరికా ఎకానమీలో న్యూయార్క్ నగర పాత్ర, ఇలా కీలకమైన నగరాలు ఆ దేశాల, ఆ రాష్ట్రాల ఆర్థిక స్థితిలో ఒక ప్రధాన భూమిక నిర్వహిస్తాయి. ఇప్పుడు కర్ణాటక ఎకానమీలో బెంగళూరు, అందువల్ల తెలంగాణ ఎకానమీలో హైదరాబాద్ అనేది గ్రోత్ ఇంజన్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలని అమలు చేయాలన్నా కూడా హైదరాబాద్ గ్రోత్ వల్లనే సాధ్యమవుతుంది. హైదరాబాదే గ్రో కాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పైన ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఏ గవర్నమెంట్కైనా హైదరాబాద్ అనివార్యంగా ఫోకస్ అవుతుంది. రెండవది ఏంటి అంటే పొలిటికల్గా కూడా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కీలకం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనం చూస్తే హైదరాబాదులో బీఆర్ఎస్ ఒక రకంగా స్వీప్ చేసి తన మిత్రపక్షమైన ఎంఐఎంతో కలుపుకుంటే అత్యధిక సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రభావం చూపలేకపోయాయి. అందువల్ల పొలిటికల్గా కూడా హైదరాబాద్ ఒక బ్యారన్ గ్రౌండ్గా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు సదరన్ తెలంగాణలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది, ఉత్తర తెలంగాణలో మిక్స్డ్ రిజల్ట్ సాధించింది, హైదరాబాద్లో మాత్రం వెనుకబడింది. అందువల్ల రాష్ట్ర రాజధానిలో రాజకీయ ప్రభావం చూపకుండా రాష్ట్రంలో రాజకీయ ప్రభావాన్ని చూపడం కష్టమవుతుంది. అందువల్ల కూడా హైదరాబాదు పొలిటికల్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకం, ఎకనామిక్గానే కాదు. మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి వచ్చిన ఓటింగ్ ట్రెండ్ చూస్తే అర్బన్ ఏరియాస్లో బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంది. ఇప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాక, ఓట్ షేర్ తీసుకున్నాక గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. అందులో భవిష్యత్తు పొలిటికల్ కన్సాలిడేషన్ కూడా హైదరాబాద్లో స్ట్రెంగ్తన్ కావడం అనేది కీలకమవుతుంది. నాలుగవ అంశం ఏంటంటే బ్రాండ్ హైదరాబాద్ కాంగ్రెస్ వస్తే దెబ్బతింటుంది అనేది బీఆర్ఎస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. ఎందుకంటే మీకు కేటీఆర్ ఇమేజ్, హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంటు, ఐటీ రంగ ఎక్స్పాన్షను, ఇవన్నీ కూడా మీకు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఈ భయం వచ్చింది. అంటే తెలంగాణ ఏర్పడితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది అని. కానీ అది దెబ్బతినకపోవడం, బీఆర్ఎస్ కలిసి వచ్చింది. అందుకే ఇటీవల ఎన్నికల్లో కూడా చాలా స్పెక్యులేషన్ వచ్చింది. సీమాంధ్ర ఓటర్లు, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల ఓటర్లు కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారని. కానీ ఆ పరిణామాలు ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్ హైదరాబాదులో బలంగా నిలబడగలిగింది, గెలుచుకోగలిగింది. రాష్ట్రమంతా ఎదురుగాలి ఉన్నా హైదరాబాద్లో ఆ ఎదురుగాలి కనపడలేదు. మీరు ఇప్పుడు కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద 85,000 మెజార్టీతో గెలిచాడు, మామూలు మెజార్టీ కాదు. అందువల్ల హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, ఐటీ రంగం దెబ్బతింటుంది, కేటీఆర్తో తులతూగగలిగే
ఐటీ మినిస్టర్ ఎవరు, ఈ ప్రచారం అంతా పొలిటికల్గా కాంగ్రెస్కి వ్యతిరేకంగా జరిగింది. అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ముందున్న మరో కర్తవ్యం ఏంటంటే కాంగ్రెస్ వల్ల బ్రాండ్ హైదరాబాద్ పోదు, పెరుగుతుందని చూపెట్టాలి. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను ఈ ప్రశ్న అన్నప్పుడు చెప్పాను, నేనే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాడిని, అందువల్ల నేను ముఖ్యమంత్రిగా ఉంటే రియల్ ఎస్టేట్ ఎందుకు దెబ్బతింటుంది అన్న మెసేజ్ అప్పుడే ఇచ్చాడు. సో అందువల్ల హైదరాబాదు గ్రోత్ను రెట్టింపు చేయడం ద్వారా పొలిటికల్గా, ఎకానమీగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కూడా కీలకం. అందువల్ల డెఫినెట్గా డే 1 నుంచే ఆ ఫోకస్ పెడుతున్నారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చెప్పాడు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, వీటిని బేస్ చేసుకొని ఇన్నర్ తెలంగాణ, గ్రేటర్ తెలంగాణ, అవుటర్ తెలంగాణ అని 3 పార్ట్గా డెవలప్ చేస్తాం. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ సిటీస్ నిర్మిస్తాం మెగా సిటీ ప్లాన్లో భాగంగా. సో తెలంగాణ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని డెవలప్ చేస్తామని. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక హైదరాబాద్ విస్తృతి గణనీయంగా పెరిగింది. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు ఆధారం చేసుకొని మరింత ఎక్స్పాన్షన్కు పోతామన్నారు. అలాగే ఇప్పుడు మీకు మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తామంటూ రివ్యూ చేశారు. ఈవెన్ ఎంఐఎం సభ్యుల్ని కూడా ఇన్వైట్ చేసి రివ్యూ చేశారు. సో ఆ రకంగా చాలా కాలంగా పెండింగ్ ఉంది. మాటలు మాత్రమే చెప్పిన అంశం ఏంటంటే మూసీ. సో మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్గా డెవలప్ చేసి దాన్ని జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను అట్రాక్ట్ చేసే విధంగా డెవలప్ చేస్తామని. అలాగే ఓల్డ్ సిటీ నుంచి మెట్రో, ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ ఎంఐఎంల మైత్రి వల్లనే ఎంఐఎం ఒత్తిడికి తలవంచే ఓల్డ్ సిటీలో మెట్రో పోలేదు అని. ఇప్పుడు ఓల్డ్ సిటీ ద్వారా కూడా మెట్రో తీసుకెళ్తాం అనేది కూడా సమీక్ష జరిపారని. ఎందుకంటే వీరు ఎంఐఎం ఒత్తిడి లేదు, ఇప్పుడు ఎంఐఎం బ్యాగేజ్ లేదు కనుక అది చేయగలిగితే ఒక విజిబుల్ ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి చూపెట్టినట్టు అవుతుంది. అల్టిమేట్గా ఒక ముఖ్యమంత్రి ముద్ర కనబడుతుంది. అప్పుడు మీరు లేదంటే ఇప్పుడు ఎలాగైతే ఫ్లైఓవర్లు ఇవన్నీ కేటీఆర్కి ఇమేజ్ తీసుకొచ్చిందో, రేవంత్ రెడ్డికి కూడా హైదరాబాదులో రేవంత్ రెడ్డి హయాంలో జరిగింది ఇది అన్నదానికి ఇవి కీలకం అవుతుంది. అంటే మూసీ రివర్ ఫ్రంట్ కానీ, ఓల్డ్ సిటీ ద్వారా మెట్రో తీసుకెళ్ళడం కానీ, అంటే ఓల్డ్ సిటీ రూపురేఖలనే మెట్రో మార్చే అవకాశం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను బేస్ చేసుకొని విస్తృతమైన శాటిలైట్ సిటీస్ కనుక ఎమర్జ్ కాగలిగితే, ఇప్పుడు మీకు ఢిల్లీకి నోయిడా, గుర్గావ్ వచ్చాక మీకు ఢిల్లీ మీద ఈజ్ అయింది ట్రాఫిక్ కానీ, ఇతర రకాలు కానీ. ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ మీకు గుర్గావ్లోనే ఉంటాయి. ఆ గుర్గావ్ వేరే రాష్ట్రం కూడా. అలాగే కొన్ని ఐటీ కంపెనీలు నోయిడాలో ఉంటాయి. ఢిల్లీలో ఉన్నట్టే కానీ ఢిల్లీ కాదు. మీకు ఢిల్లీ పొలిమేరలో ఇప్పుడు గుర్గావ్లో, నోయిడాలో ఒక పెద్ద సిటీస్గా ఎమర్జాయి. సో ఆ రకంగా హైదరాబాదుకు చుట్టూ శాటిలైట్ సిటీసు విత్ ఫుల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనుక రాగలిగితే తెలంగాణ ఎకానమీకి, హైదరాబాద్ ఎకానమీకి ఒక తలమానికం అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది. అయితే దాంతో పాటు చేయాల్సింది, నేను నా ఇంటర్వ్యూలో కూడా అడిగాను, ఒకప్పుడు హైదరాబాదులో ఈ మధ్యతరగతి హౌసింగ్ కాలనీస్ ఉండేవి. ఇప్పుడు మీకు కుక్కగడపల్లి హౌసింగ్ బోర్డు, మౌలాలి హౌసింగ్ బోర్డు, బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు, మీకు సంజీవరెడ్డి నగర్లో హౌసింగ్ కాలనీ, ఈ భుజంజాయి మార్కెట్, ఇవన్నీ ఇప్పుడు కనబడం లేదు. అంటే రేవంత్ రెడ్డి నా ఇంటర్వ్యూలో కూడా హామీ ఇచ్చాడు, మళ్ళీ వస్తాయి సార్ అని. అందువల్ల ఇప్పుడు ఈ రకమైన మిడిల్ క్లాస్ హౌసింగ్ బోర్డ్స్, అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ భూముల్ని సామాజిక ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగించకుండా రెవెన్యూ జనరేషన్కు ఉపయోగించడం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు పెరిగి సామాన్యుడికి, మధ్యతరగతికి హైదరాబాద్ అనేది అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీరు హైదరాబాద్లో చూడండి, ఒక సింగిల్ రూమ్ కూడా 6,000, 5,000 రెంట్ ఉంటుంది. సో చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఆదాయాలు ఉండేవారు అసలు బతకలేని పరిస్థితి హైదరాబాద్ తీసుకొచ్చారు. సో అది పోవాలి అంటే కూడా ఒకటి హైదరాబాద్ డైవర్సిఫై కావాలి, శాటిలైట్ సిటీస్ రావాలి, ఒక సమర్థవంతమైన కనెక్టివిటీ రావాలి. అందువల్ల కేవలం శాటిలైట్ సిటీస్ వస్తే లాభం లేదు. అక్కడికి వాటర్, పవర్, టెలికనెక్టివిటీ,
ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, ఒక సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ రావాలి. అంటే హైదరాబాద్ ఆవలు ఎక్కడున్నా కూడా రావటానికి. అలాగే హైదరాబాద్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండాలి. ఇప్పుడు వెస్ట్ వైపే హైదరాబాద్ గ్రోత్ అంతా ఉంది. సో దానికి మీరు హైదరాబాద్కు చుట్టూ ఒక మణిహారం లాగా కొంత ప్రయత్నం జరిగినా కూడా, ఇప్పుడు ఆదిబట్ల ఈ ప్రాంతంలో ఇన్ఫోసిస్ లాంటివి వచ్చినా కూడా ఓవరాల్గా హైదరాబాద్ వెస్ట్ వైపే కేంద్రీకరింది. ఆ బ్యాలెన్స్ కూడా తప్పకూడదు. సో అందువల్ల అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి అయ్యేలా ఉండగలగాలి. సో హైదరాబాదులో మిడిల్ క్లాస్, ఈవెన్ లోయర్ క్లాస్ కూడా హైదరాబాదులో కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకొని నిలబడగలిగే వాతావరణం ఉండాలి. సో ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. సో ఇవన్నీ చేయగలిగితే హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టడం, హైదరాబాద్ ఆల్రెడీ ఒక పవర్ఫుల్ ఎకానమీ ఉంది కనుక మీరు హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలుకొని డిఫెన్స్ వరకు అనేక రకాల ఎకానమీకి ఇది బేస్. వ్యాక్సిన్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి, మీకు మిసైల్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతాయి, ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి, చంద్రయాన్ ప్రోగ్రాంలో కూడా వాడే పరికరాలు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యాయి, బిఎండబ్ల్యూలో వాడే పరికరాలు కూడా హైదరాబాద్లో ఉత్పత్తి అవుతాయి, మీకు కోవిడ్ వ్యాక్సిన్లు కూడా హైదరాబాద్లో నుంచి 2 వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యాయి. సో హైదరాబాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డిఫెన్స్, నాలెడ్జ్ టెక్నాలజీస్ ఇలాంటి అనేక రంగాల్లో హైదరాబాద్కు ఒక బేస్ ఉంది. దాన్ని మరింతగా కనుక అభివృద్ధి చేయగలిగితే ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక వైబ్రెంట్ ఎకానమీగా, ఒక వైబ్రెంట్ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీగా కనుక రూపొందగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, తెలంగాణ ఎకానమీకి కూడా అదొక బలమైన ఊతాన్ని ఇస్తుంది. రైట్ సార్. కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఆట మొదలైంది కాంగ్రెస్ తోటి, 2 రోజుల లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అదేమైంది? అలాగే రైతు బంధు సంగతి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ కూడా అంతే ఈక్వల్గా రెస్పాండ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు